హలో హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వచ్చేసానని చూస్తున్నారా? టెంపుల్కి వచ్చేసానండి. వైజాగ్లో దొండపత్తి జంక్షన్ దగ్గర ఎరుకుమాంబ అమ్మవారండి. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ అమ్మవారు టెంపుల్ రోడ్డుకి ఆనుకొని ప్రయాణికులు వచ్చే వెహికల్స్లో వచ్చే వాళ్ళు కంపల్సరీగా అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్ళి వస్తారండి అందరూ. మరి మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. మీకోసమే వీడియో తీసి పెట్టానమాట. మీరు కూడా మంచిగా మొక్కుకోండి. ఇక్కడ అమ్మవారిని మొక్కుకునే వాళ్ళు బిందెలతో పసుపు నీళ్ళు వేస్తారండి. 3 బిందులు, 5 బిందులు, 9 బిందులు అలా మొక్కుకొని ఎన్నో 108 సంఖ్య వరకు అలా మొక్కుకొని అమ్మవారు బుధవారం నాడు పసుపు నీళ్ళు పోస్తారండి. లక్షవారము అమ్మవారిని పసుపు కుంకాలు, చీర, జాకెట్ చూపిస్తారనమాట. లక్షవారం అన్నదానం కూడా జరుగుతుందండి ప్రతి లక్షవారం అక్కడ అమ్మవారి దగ్గర. ఈ అమ్మవారు చాలా ఫేమస్ అనమాట. అమ్మవారు శిరస్సు పాదాల దగ్గర ఉంది కదండి. నిమ్మకాయలు దండ వేశారు కదండి. అమ్మవారు శిరస్సు పాదాల దగ్గర ఉంటుంది అనమాట. అమ్మవారు శిరస్సు ఉండవలసిన ప్లేస్లో ఓంకారం చక్రం చూశారు కదా ఫ్రెండ్స్. అమ్మవారు అక్కడ శిరస్సు ఉండవలసిన ప్లేస్లో ఓంకారం ఉంటుందండి. ఈ అమ్మవారి ప్రత్యేకత నిత్య దర్శనము ఈ అమ్మవారండి. వెహికల్స్లో అందరూ వచ్చే వాళ్ళందరూ అమ్మవారిని నిత్యము దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే అన్ని టెంపుల్లో డోర్ కర్టన్ వేసి టైం అయిపోతే క్లోజ్ చేస్తారు కదండి. ఇక్కడైతే డోర్ కర్టన్స్ వేయరండి. గ్రిల్స్ ఉంటాయి కదా గేట్లు, అవి వేస్తారు. కానీ నిత్యము దర్శనం చేసుకోవచ్చండి. ఈ అమ్మవారి ప్రత్యేకత. మరి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ సబ్స్క్రైబ్స్, లైక్స్ అందరూ చేసే వాళ్ళందరూ మంచిగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా కిందంటి వాళ్ళు అందరూ మేము వెళ్ళి దర్శించుకొని అలా మీకోసం ఈ వీడియో చేసి పెట్టానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్. థ్యాంక్ యూ. మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.